ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. మంతిన సత్యనారాయణ ప్రకృతి చికిత్సాలయంలో ధ్యాన సాధన కార్యక్రమాలు. విశాఖ జిల్లాలోని బ్రహ్మశ్రీ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మౌన ధ్యాన కార్యక్రమాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లిలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. తిరుపతిలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీ గోవింద ధ్యాన బ్రహ్మోత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి పట్టణం సమీపంలోని శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ గోవింద ధ్యాన బ్రహ్మోత్సవాలను అద్భుతంగా నిర్వహించనున్నట్లు పిరమిడ్ మాస్టర్లు తెలియజేశారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావన సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధ్యానం, సంగీతనాద ధ్యానం, కళారూపాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే సందేశాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను కర్తాల్లోని మహేశ్వర మహా పిరమిడ్ పాత్రిజీ శక్తిస్థల్ వద్ద పెద్దల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. పిరమిడ్ ధ్యాన బృందావనం తిరుపతికి 27 కిలోమీటర్ల దూరంలో పత్రిజీ గారు 2021 జూలై 28 తారీఖున భూమి పూజ చేయడం జరిగింది. ఆ సందర్భంగా పత్రిజీ గారు ఒక సందేశం ఇచ్చారు. ఈ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం ఆ పరిసర ప్రాంతాలంతా కూడా గోవింద నామ స్మరణతో ఎప్పుడూ మీరు చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీతో కూడా ఇక్కడ వచ్చి మీతో కూడా ధ్యానం చేస్తాడు. కొండపైన కూడా వెంకటేశ్వర స్వామి ధ్యాన స్థితిలోనే ఉన్నాడు 1500 సంవత్సరాలుగా. కాబట్టి మీరు ఇక్కడ ఈ గోవింద నామ స్మరణ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తొందరగా ఆ పిరమిడ్ ని పూర్తి చేసుకొని పత్రిజీ గారి జన్మదినం సందర్భంగా గత సంవత్సరం నవంబర్ 11న దాన్ని ప్రారంభం చేసుకున్నాం. కాబట్టి పత్రిజీ గారి బ్రహ్మోత్సవాన్ని మనము తిరుమల కొండపైన బ్రహ్మోత్సవం జరుగుతున్న సమయంలోనే మన గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనంలో మనం ఈ యొక్క ధ్యాన బ్రహ్మోత్సవం నిర్వహించుకోవాలని సంకల్పం చేసుకొని అక్టోబర్ 4వ తారీఖు నుండి 12 వరకు ప్రతిరోజు కూడా సంగీత ధ్యానము, అదేవిధంగా కళాకాల రూపాలతో, అదేవిధంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో మరి ప్రవచనాలు, ఈ విధంగా ప్రతిరోజు కూడా అక్కడ బ్రహ్మోత్సవం నిర్వహించుకోవాలని సంకల్పించినాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లి మున్సిపాలిటీలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. ధ్యాన సాధన ద్వారా విశ్వమయ ప్రాణశక్తిని గ్రహించి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలియజేశారు. అలాగే 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ని వివరించి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నవతతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిట్ కంఫర్టబుల్, క్రాస్ యువర్ లెగ్స్, క్లాప్స్ యువర్ ఫింగర్స్, క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ నార్మల్ న్యాచురల్ బ్రెత్, బీ విత్ యువర్ బ్రెత్, నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రము కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి విధాలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు మీ శ్వాసను మాత్రమే గమనించండి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ని అక్బర్ నగర్ లోని మంతెన సత్యనారాయణ ప్రకృతి చికిత్సాలయంలో ధ్యాన సాధన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. మాస్టర్ మీనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ప్రకృతి చికిత్సాలయం ప్రశాంతతకు నిలయమని, ధ్యానానికి అనువైన స్థలమని సందర్భంగా మాస్టర్ మీనా తెలియజేశారు. ప్రకృతి చికిత్సాలయానికి వచ్చిన వారికి ధ్యానం నేర్పించడం జరిగిందని వివరించారు. ధ్యానాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుని ప్రతినిత్యం ధ్యానం చేయాలని, ప్రస్తుత పరిస్థితులలో ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని వివరించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆదిశంకరాచార్యులు ప్రబోధించిన ఆత్మ బోధ గురించి అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా వివరించారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇప్పుడైతే ఇప్పుడు కాదా తిడితే బాధ కాదా
అవమానపరిస్తే బాధ కాదా? మనం చేయి తప్పును మన పైన ఆరోపించినప్పుడు మనకు బాధ అనిపించదా? తప్పు చేసినప్పుడు అంటే కూడా మనకు బాధ కలుగుతాను. ఏమి చేయనప్పుడు తప్పు చేసినారంటే ఏమంటుంది? అది బుస్ అంటుంది. అట్నుంచి వస్తుంది అది. అప్పుడు దాన్ని పట్టుకుంటే అది ఆడబడుతుందో చూడాల. ధ్యానం అంటే ఏదో కన్ను మూసుకొని ఊరికే కూర్చొని శ్వాస మీద ఆడిపెట్టి అయిపోయింది ధ్యానం అనుకొని ఇంటికే చాలు. ఇది కేవలము ఫస్ట్ ఇంకా ప్రారంభం. ఎందుకంటే ఒకటేసారి మనం దాన్ని ఆ లెవెల్లో మనం అందుకోలేము, పట్టుకోలేము. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ ప్రాక్టీస్ను లోపలికి నీ లోపల జరిగేటటువంటి క్రియ ఎట్లా వస్తుందో, తిట్టినప్పుడు ఎలా స్పందన కలుగుతుందో. విజయవాడలోని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల మహాకరుణ మహాయజ్ఞ మహాశాఖాహార ర్యాలీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 34వ రోజు విజయవాడలోని గొల్లపూడి మహాత్మా గాంధీ కాంప్లెక్స్ లో నెహ్రూ బొమ్మ కోమల్ విలాస్ సెంటర్ మీదుగా చేపల మార్కెట్ వరకు శాకాహార ర్యాలీని అద్భుతంగా కొనసాగించారు మాస్టర్స్. ఈ సందర్భంగా శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. జీవహింస మహాపాపమని, శాకాహారమే ఆరోగ్యమని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో శాకాహారంపై చక్కటి చైతన్యాన్ని కల్పించారు. జై శాకాహార జగత్ కి జై, జై సేవ జగత్ కి జై, జై బ్రహ్మ జగత్ కి జై. అహింసా ధర్మం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అహింసా ధర్మం వర్ధిల్లాలి. జీవని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. శాకాహారం, శాకాహారం మాత్రమే తినండి, ఆరోగ్యంతో ఆనందంగా జీవించండి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్బారావుపేటలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ నాగేంద్ర పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టత, ప్రయోజనాల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతపురం జిల్లా అశోక్ నగర్లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మాస్టర్ డిటి వెంకటేశ్వరచే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజు మాస్టర్ డిటి వెంకటేశ్వర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆత్మానాత్మ వివేకం గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. గీతా ప్రవచనాలను అద్భుతంగా బోధించి ధ్యానులకు అత్యద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఇది నేననేటువంటి అహంకారం, ఈ భావన, ఇవన్నీ కూడా ఆ గాలి లోపలికి బయటికి ఆడుతున్నంత వరకు. ఎప్పుడైతే ఈ గాలి లోపలికి పోయేది బయటికి రాకపోయినా, బయటకు వచ్చి లోపలికి పోకపోయినా ఏమైతుంది? భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఇది శరీరము శవమైపోతుందయ్యా. ఆ శవమైనప్పుడు అంతవరకు ఎంతో అన్యోన్య సంబంధం ఆ శరీరంతో ఉన్నటువంటి భార్య కూడా ఆ శవం దగ్గర ఉండాలంటే గజ గజ ఒలికిపోతా ఉంటాయి, భయపడతాను అంటాడు. భార్య బిభ్యతి తస్మిన్ కాయే. భార్యని ఎందుకు చెప్తాడప్ప అంటే, శరీరంతో ప్రతి ఒక్కరికి సంబంధాలు ఉండొచ్చు, కానీ భార్యాభర్తలకు ఉండేటువంటి సంబంధం చాలా అన్యోన్యమైనటువంటి సంబంధం. అంత అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగినటువంటి భార్య కూడా అంతవరకు ఎంతో ప్రేమించి ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఆ భార్య కూడా ఆ శవం దగ్గర ఉండాలంటే గజ గజ ఒలిగిపోతా ఉందయా, భయపడతా ఉంది. ఇది దీనికి ఉండేటువంటి విలువ. కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు కామారెడ్డి మాస్టర్ చంద్రశేఖర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టత, ప్రయోజనాల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
కడపలోని జెడ్పీ హై స్కూల్ మరియు కడపలోని అక్షయ కాలేజీలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన విశిష్టత, ప్రయోజనాల గురించి తెలియజేశారు. ధ్యానం చేయటం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి చదువులో బాగా రాణించగలరని తెలియజేశారు. ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సందర్భంగా సూచించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లాలోని వేల్పుమడుగు గ్రామంలో శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్స్ వేల్పుమడుగు ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేసే పద్ధతి, ధ్యానంతో పొందే లాభాల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డాక్టర్ రమాదేవి లండన్ నుంచి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. అలాగే చర్మ సంబంధిత వ్యాధులను ఎలా తగ్గించుకోవాలో చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నాకు తెలియాలి అది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మిస్టేక్ చేశాను, ఇది చేసి ఉండకూడదు, లేదా ఇలా ఆలోచించి ఉండకూడదు కదా, లేదా ఇక్కడ నా లోపం ఇది, నేను పక్క వాళ్ళకి నో చెప్పలేకపోతున్నాను. ఇలా మన అనలైజ్ ప్యూర్గా చేయగలడం వస్తే ప్రాబ్లం లేదు. అది ఎప్పుడు వస్తుంది? మీరు మాట్లాడడం లేదా మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే జరిగింది. అమెరికా నార్త్ కరోలినా స్టేట్లోని రాలిగ్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ 2 కార్యక్రమం ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 1 వరకు అద్భుతంగా నిర్వహించనున్నారు మాస్టర్స్. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమం పరిపత్రి మరియు అలాగే యుఎస్ఏ మాస్టర్స్ మార్గనిర్దేశకత్వంలో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై వాలంటరీ మీటింగ్ నిర్వహించి చర్చించారు మాస్టర్స్. తాడేపల్లి మానస సరోవరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 2న సోమవారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదత్తగా శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిరమిడ్ మాస్టర్లకు ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3వ తేదీన అమావాస్య ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 3న మంగళవారం రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అమావాస్య ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చిట్ల భారతి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్స్. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సెప్టెంబర్ 1వ తేదీన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించనున్నారు మాస్టర్స్. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా బీచ్పల్లిలోని శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో సెప్టెంబర్ 1వ తేదీన అమావాస్య సందర్భంగా సామూహిక ధ్యానం సచన సాంగత్యం కార్యక్రమాలు నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజాము వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞాన ప్రబోధకులు వీరేశం పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సతదర్శనం. నమస్కారం.